ఎప్పుడైనా నీలం సంజీవ్ రెడ్డి కానీ సుందరయ్య గారు పోతు కానీ పాతకాలపు దామోదర సంజీవ్ కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్ష నాయకులు గౌరవించేది. ఇదే మొత్తం ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఈ వాతావరణం లేపం. బుల్డోజర్ అన్న పదమే పెద్ద ఒక దుర్మార్గమైన కిరాతకత్వానికి నిదర్శనం. ఈ బుల్డోజర్కు లింకులు ఎక్కడెక్కడ ఉన్నవో అది ప్రజల మీదకి బుల్డోజర్ పంపడం అనేది నీకు పంపితే తెలుస్తుంది. మనిషి అంటే పిచ్చ కాదు, ఎగిరిపోనికే. మనిషి అంటే తరిమి కొడితే పోయి జంతువులు ఎక్కడో పోని అల్లల్లానికి జంతువు కాదు మనిషికి తన చుట్టూ అనుభూతులు ఉంటాయి. ఇంట్లో పూట ఉంటుంది, మనకు తండ్రి చనిపోయిన ప్లేస్ కూడా పవిత్రం, బిడ్డ పుట్టిన స్థలం పవిత్రం, మనం ఆడుకున్న నిద్ర, మనం ఉన్న గూడు ప్రధానం. ఇట్లా కూర్చొని మా తాత చెప్తుండే ఎక్కడ లే అంత శిలకల వాడ కూర్చుంటే నాకు ఈడ కూర్చుంటేనే చెట్టు కింద కూర్చుంటే నిద్ర వస్తాయి బిడ్డ, చింత చెట్టు కింద మానుకుంటే నిద్ర వస్తాయి. ఇట్లా రాత్రిపూట కూడా అనే వస్తున్నాయి. ఎందుకంటే ఇట్లా అనుకుంటే నిద్ర వస్తాయి బిడ్డ, చెట్టు కాడ ఎందుకు ఉంది అంటుండే. మనిషికి కొన్ని అనుభూతులు ఉంటాయి. అభివృద్ధి అనే పేరుతోని మానవ అనుభూతులను మానవ సహజాతాలను భగ్నం చేసేది కూడా అది సరైనది కాదు. నీవు ఆ నిర్వాసితులను తీసే నది బాగా చేసి నది పక్కన కొద్ది బఫర్ జోన్ అంటున్నా. ఆ బఫర్ జోన్కు ఇంజనీర్లను వాళ్ళను ప్రతిపక్ష పార్టీలను రకరకాల పార్టీలు పిలవాలి. కమ్యూనిస్టులతో ఇట్లా పొత్తే ఉంది కదా, మరి సాంబశివరావు గారితో పొత్తున్న సిపిఐ పార్టీలను పిలవండి, న్యూ డెమోక్రసీ పార్టీలను పిలవండి. వాళ్ళు ఒకసారి కలిసి పనిచేస్తారు. ఇప్పుడు నరసింహారెడ్డి గారు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ అంటే నీకు ఎందుకంటే వాళ్ళు పెట్టిన ఎస్టీపీలే వద్దంటున్నాక రాజకీయం చేయడం కాదు, ప్రజా సమస్యది చెప్పేది. రాజకీయం కోసం చేస్తుండ్రా, దీంతోనే మొత్తం రాజకీయం మారిపోతా, దీంతోనే ఇంకా ఎలక్షన్ చాలన్నది. ప్రజల తరఫున ఆవేదన మాలాంటి వాళ్ళు ఆవేదన అని చెప్తున్నాం. ఎంత బాధ ఉంటుందో వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునే పనులు ఏంది, కేతిల టీ అమ్మేటోళ్ళు, రాత్రిపూట లైట్లు మోసేటోళ్ళు, పూలు అమ్మేటోళ్ళు, సఫాయి వర్కర్లు, గల్లీసినది పాట అంతా వాళ్ళదే. వాళ్ళ బతుకులు వాళ్ళకి సడన్ గా ఇంతింత జీతాలు తీసుకొని లక్షల జీతాలు తీసుకొని ఉన్న మీకు ఒక్క నెలలో మనకు రాకపోతే గిలగిల కొట్టుకుంటామే. వాళ్ళకి ఏం ఆధారం అవుతుంది? ఎక్కడ సడన్ గా ఎక్కడ తీసుకుంటాం? అన్నిటికన్నా మన ఎమ్మెల్యేలు టోకన్లు ఇచ్చి ఏసీలు గీసీలు పిడేసుకొని ఇస్తారు. ఈ ఎండలకు ఉమ్మరాని సడన్ గా ఉమ్మంటే ఏడిపోతారు ఆ పిల్లలు తీసుకొని, ఎక్కడ పోతారు? ఏ బతుకది బతుకు మనుషులను ఎట్లా ఆలోచించవా? నువ్వు ఆలోచించాల్సి పాలకులకు ఉండదు, దయ ఉండకూడదు. రాజ్యం వచ్చేవరకు అట్లుంటారా? అదే కనుక మీరు కనుక పదవి లేకుండా ఇదే పరిస్థితిలో మీరుండి వేరే ప్రభుత్వం చేస్తే దీని మీద అల్లలల్లో పెద్ద బ్రహ్మాండ ఉద్యమం మాటలు ఉంటుండే. ఇది ఎందుకు కనుక ఇది సరైనది కాదు. నిర్వాసితులను చేయొద్దు, శుద్ధి చేయాలి. తర్వాత 50 కిలోమీటర్లు కాదు, 250-260 కిలోమీటర్లు ఇది ముచ్చుకుంద నుంచి మొదలుకొని ఆడికేడికి వజీరాబాద్ కాడ వాడపల్లి కాడ కలిసే దగ్గర కూడా మొత్తం మురికి అయిపోయింది. సూర్యాపేట అవతల మూసి పక్కన కళ్ళాతే దెబ్బకే కపం వచ్చి వస్తారు, జ్వరం వస్తుంది. అరే నేను పరిశాన ఏడాదైనా కళ్ళు బాగుంటుంది అది మా ఫ్రెండ్ చెప్తే అరే నీ వేడదాయిన రాన్న, అరే అది మూసి పక్కన కళ్ళు కపం ఎల్లో కలర్ వస్తుంది. మొత్తం పాడు. ఈ పారిశ్రామిక వ్యర్థాలను ఆపాలి. పెట్టుబడిదారుల పైన పాలకులు ఎప్పటికీ ప్రేమనే ఉంటుంది. వాళ్ళు ఎవరు చేయరు. ప్రజల యొక్క అప్రమత్తత ఉండాలి. ప్రజలేమో హాయిగా ఎట్లుంటే టైం పాస్ ఈజీ గోయింగ్ అయిపోయింది. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ లీడర్లు ఉండగా మాట్లాడిన ఎవరు మన మిత్రుడు ఇట్లాంటి అనుకో, ప్రజలు ఈజీ గోయింగ్ అయిపోయింది. ఏదో వస్తే పోతాం. మీరు చాలా సీరియస్ గా మాట్లాడే తపన లేదు ప్రజలకు. వాళ్ళ పాపం వాళ్ళ బాధలను కొంచెం ఏదో చెప్తున్నాం. ఈ బాధలన్నిటి నది పాడు కాకపోతే ఏం తింటారు? ఆ మూసిలవన్నీ ఒడ్డు తినండి. ఆ మూసిలవన్నీ కూరగాయలు పాలకు తీసుకొని మూసిల చుట్టుముట్టు అనేది తెస్తారు కూరగాయలు. ఒక్కసారి వాసన ఇంత ఘోరంగా ఉంటాయి. ఇంత ఖరాబు చేసి ఆరోగ్యాలు పాడు చేసి కలిపి ఇంత అన్యాయం చేస్తే ప్రజలు ఏం బతకాలి? ఎందుకు ఇంత దుర్మార్గం? కనుక వెళ్ళిపోదము ఏ దేశానికి వెళ్ళిపోదము, ఉన్న ఫలముల గూడు కూల్చే బుల్డోజారే తలుపు తట్టే, కన్నీరే దప్ప మాకుయే అండాలేని కాలమోచ్చే ఉండిపోదం వెళ్ళిపో ఏ దేశానికి వెళ్ళిపోదు. యాడికి వెళ్ళిపోతారు చెప్పు? మేము పోయే ప్రశ్న లేదు. ప్రజలకు దగ్గర ఉండాలి. ఇంతమంది ఉన్నదానికి ఇంతమంది చాలు. ఈడ మూసి ఇండ్ల కాడికి పోతాడు మనందరం పోవాలి. ఈడ కూర్చొనే మాట్లాడదు. ఈడ కూర్చొని ఏమవుతుందంటే ఒక చైతన్యవంతమైన ప్రజా ఉద్యమాల స్థాయి లేకపోవడం వల్ల ఇవన్నీ ఆటలు జరుగుతూ ఉన్నాయి.
చైతన్యమైన ప్రజా ఉద్యమం తెలంగాణ ఉద్యమం జరిగిన తర్వాత వచ్చిన తర్వాత 10 ఏళ్లలో ఎట్లనేమంటే డెవలప్మెంట్ మంచి ఆ మూసి ఒక్కడు బాధపడ్డా మనందరి బాధ. తెలంగాణ లక్షణం ఏంటంటే ఒక్క మనిషి బాధ కూడా 10 మంది 100 మంది బాధ. ఒక్కడు బాధపడ్డా కూడా అందరి బాధగా భావించే లక్షణం ఒక తెలంగాణ నెలకే ఉంది. గుర్తుపెట్టుకోండి, చిన్న ఇష్యూ అయినా సరే బాధ కలిగితే దాన్ని వేగం చేయాలా, వేగం చేసి మనం కాపాడుకోవాలా. నిర్వాసితులకు గూడు గుల్చేది లేదు, భూమి పాడేది లేదు. గాంధీ ఆశ్రమం కట్టుకో, విగ్రహం కట్టుకుంటే ఆడగడతావు పెద్ద కడతావు. గాంధీ బొమ్మది కూడా ఊకే గాంధీని కట్టినారు. గాంధీ 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 వాళ్ళకి ప్రేమ ఉండదు. గాంధీ కనుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నాడే సర్దార్ వల్లభాయ్ పటేల్ కంటే ఆయన పెట్టకముందు పెద్దది పెట్టాలి. గిడ కడితే గాంధీ గుడి కడితేనే ఓడు నాకు తెలిసి నేను పోయి అడిగిన ఒకసారి పూజాని గాంధీ గుడి కాడికి పోయి. ఎందుకంటే గాంధీ గుడి కాడికి నేను ఎందుకు పోతుంటే ఆయన సెక్యులర్, ఆయన ఈ అంతరానితనం వర్ణ వ్యవస్థ ఇవన్నీ మొట్టమొదటి అర్జున్ సమాజ్ పెట్టింది ఆయన్నే. 1930లో అంబేద్కర్ అందులో సభ్యుడు. ఇప్పటికీ ఢిల్లీలో ఉంది అది అర్జున విముక్తి దాంట్లో పెట్టి ఆ మూలవాసి పెట్టిన తర్వాత ఆయన బాబా చాలా మంది మహారాష్ట్ర అంబేద్కర్కు ఆయనకి ఇద్దరికి మధ్య మహారాష్ట్రతో ఉండేది. ఆయన పేరు చాలా చెప్తున్నాను, బాబా ఆయన పేరు ఉంటుంది. వాళ్ళు అంటే గాంధీ నేను కూడా అవన్నీ ఆదికి వచ్చి గాంధీ పాపం జగజీవన్ రాము లాంటి వాళ్ళు ఉప ప్రధాని వరకు ఎదగనేకెళ్ళి గాంధేయవాది ఉండే. మా తన మహేంద్రనాథ్ గారు ఉండ్రి, ఆయన గాంధేయవాది ఉండి అంబేద్కర్ ఎట్లా చేసినాడు అంతకంటే అదే రకంగా చేసినాడు. మాకు ఇదేంటి సర్వోదయ వాళ్ళు అయితే గాంధీ గుడికి అయిపోయి అడిగినా ఎవరైనా వచ్చిందా ఈ కాంగ్రెస్ వాళ్ళు కనాడ ఏమంటారు రాలే ఎవరని చెప్పి గుడికి ఊకే గాంధీ గుడి కడితేనే మీరు పోలేదు. గాంధీ మీద మీకు అంత ప్రేమ ఉంటే గాంధీ ఆలోచిస్తున్న పరిమితత్వం, ప్రశాంతం, సహజత్వం, గ్రామీణ వాతావరణం, ప్రకృతి, పర్యావరణం కావాలనే ప్రపంచవ్యాప్త ఉద్యమాలకు గాంధీ స్ఫూర్తిదాత. గుర్తుపెట్టుకోండి, అనేక ఉద్యమాలకు నెల్సన్ మండేలా కానీ మార్టిన్ లూథర్ కింగ్ కానీ పర్యావరణ ఉద్యమాలకు కానీ గాంధీని చాలా టాలుస్తాయి. కానీ హెన్రీ డేవిడ్ థోరో లాంటి వాళ్ళు కూడా చిన్న బుడ్స్ అడవిలో ఏమీ లేకుండా బతికిన అమెరికన్ రచయిత కూడా గాంధీకి ఆయనకి ఇద్దరి మధ్యలో ఏ మేరకు చాలా మంది స్ఫూర్తి గాంధీ. ఆయన నుంచి ఈయన స్ఫూర్తి పొందిన ఆయన అది వేరు సమస్య. కనుక అలాంటి గాంధీని విగ్రహం పెడితే పెట్టు, నేను గాంధీ విగ్రహం మనం వద్దనవద్దు, పెడతావు ఏడ పెడతావు ఎట్లా పెడతావు ఇళ్ళ కూర్చోకుండా పెట్టు, ఎంత పెద్ద పెడితే పెట్టు. గాంధీని పెడితే గాంధీ ఒకసారి ప్రయోజనం ఏంటంటే ఒకటి పెడతారు, ఒకటి చేస్తారు. గాంధీని వద్దంటాం చేస్తారు. మనం గాంధీని ఎందుకు వద్దంటాం? గాంధీని బాజాప్తా పెట్టు. గాంధీని పెట్టడానికి మేము వ్యతిరేకం కాదు, కానీ ఎక్కడ పెడతావు? నది మధ్యలోనే పెట్టాలా? తావు లేదు, మంచి హాయిగా ఆక్రమించుకున్నాడు ఏదైనా పెట్టుబడిదారులు బాగా ఉన్నారు కదా, వాళ్ళందరూ ఇండ్లు తీసిపడిచి వాళ్ళ అనేక ఉన్నాయి. పెద్దది పెట్టు, పెద్ద గుండెలు ఆక్రమించుకున్నాడుగా వాళ్ళ దగ్గర రాసి గాంధీ విగ్రహం పెట్టి అక్కడ మొత్తం అద్భుతంగా చేసి ఈ నది పక్కనే పెట్టాలి. గాంధీ ఏం చేసినాడు? నది పక్కన గుడి కట్టు, గుళ్ళు ఎవడో గుడి ఉంటే తవ్వరు, మంచి మంచి గుట్టలు తవ్వుతారు, ఆ గుట్టకాడ గుడి కట్టే ఎవడదాడు ఇక్కడ గుడి కట్టే ఎవడోడు. ఇప్పుడు మొత్తం తొక్కిపడి ఉన్న గుట్టలు భూములు పరిశానం. ఎన్ని గుళ్ళు కడితే అన్ని గుళ్ళు కట్టండి, గుట్ట మీద కట్టండి. ఎందుకంటే గుడి పెడితే గుట్టలు కట్టవు. కానీ గుళ్ళు పేరుతోని, పూజల పేరుతోని, చర్చిల పేరుతోని, వీటి పేరుతోని ప్రజా నినాదం ఒకటి ఉంటుంది, దాని ఇంకా ప్రయోజనం ఒకటి ఉంటుంది. వాటి లోతుల్లోకి ఆ ప్రయోజనానికి కారణం ఏంది? నడిపే పార్టీయా, సొంత ప్రయోజనాల, రాజకీయాల, అవన్నీ చాలా లోతైన ప్రశ్నలు ఏం కాదు. ప్రజలందరూ తెలివైన వాళ్ళే. కనుక వెంటనే ఈ ప్రయత్నం ఆపి శుద్ధి అయ్యి మీరు మా ప్రాణాలను మమ్మల్ని ఉన్నాయండి. వ్యాపారాలకు ఎవరికి అఖిలపక్ష మీటింగ్ మొట్టమొదటి వేయండి. బుల్డోజర్ను మాత్రం అనుమతించవద్దు. అట్లా బుల్డోజర్ వస్తే ఇక్కడ ఉన్న రచయితల కాదు నరసింహారెడ్డి అనకనే అందరూ పోయి ముందు ఆ బుల్డోజర్ నా పనికి సిద్ధంగా అండి. థ్యాంక్ యూ.